హలో అండి అందరికీ ఈరోజు మసాలా వంకాయ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. దీనికి కావాల్సినవి లేత వంకాయలండి. వంకాయలు మార్కెట్లో మొన్న శుక్రవారం తెచ్చాను. టమోటాలు, ఆనియన్స్ అండి. ఈ వంకాయలని ఇలా నాలుగు భాగాలుగా కోసుకోవాలి. ఇది కొబ్బరి, పల్లీలండి వేయించుకొని పట్టుకున్నది. ఇందులో టమోటా, ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టుకున్నాను. ఇవి సాల్ట్ వేసుకొని కోసి పెట్టుకోవాలండి. అలా ఉంటేనే కొంచెం మనకి చేదు అనేది రాకుండా ఉంటుంది కూర. చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఈ వంకాయలు అనేటివి బాగా వేపుకోవాలండి. ఆ నూనెకి కొంచెం వాటర్ ఏదైనా ఉంటే చిటిపటని మూత పెట్టేస్తున్నాను. ఇట్లా అయిపోయింది. నీట్గా మంచిగా పచ్చివాసన అనేది పోతుంది. అందులో కొంచెం ఆవాలు వేసుకొని, కొంచెం కరివేపాకు, ఆవాలు వేసుకొని, అందులో ఇందాక పేస్ట్ పట్టుకున్నాను కదా టమోటా, ఆనియన్స్, ఆ పేస్ట్ అనేది వేసుకొని బాగా తిప్పుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. పసుపు వేసుకొని బాగా తిప్పుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు తిప్పుకోవాలి. పల్లీలు, కొబ్బరి, పచ్చిమిర్చి ముందే వేసుకోవాలి. నేను కొంచెం మర్చిపోయానండి. అది పచ్చిమిర్చి కూడా వేసుకోండి, కొంచెం కారం ఉంటుంది. పల్లీలు, కొబ్బరి అది వేసిందంతా మిక్స్డ్ ఉంటుంది కదా, అదంతా బాగా కలిపేసి నీట్గా పచ్చివాసన అంతా పోయేలాగా నీట్గా బాగా మగ్గనివ్వాలి. మసాలా అనేది నూనె తేలుతుందండి. అప్పుడు మనకి కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా తిప్పుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. కారం వేసుకొని బాగా తిప్పుకోవాలి. చాలా టేస్టీగా వచ్చిందండి కూర. నిజంగా మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి. నచ్చితే సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. గరం మసాలా, ఇది రెడీమేడ్ ఎవరెస్ట్ మసాలా, గరం మసాలా అండి. ఇది కొంచెం 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇంకా చింతపండు రసం ఉంది కదా, అది బాగా పిండుకొని చింతపండు రసము కొంచెం వాటర్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం వేపుకున్నాం కదండి వంకాయలు, అవి వేసి ఒక 7 మినిట్స్ అట్లా బాగా మగ్గనివ్వండి. మసాలా బాగా పడుతుంది వంకాయలకి. ఇలా నూనె పైకి తేలింది. ఇంకా కారం, ఉప్పు అన్నీ బాగా సరిపోయినా లేదా చెక్ చేసుకోవాలండి. బాగా మగ్గనివ్వాలి. చూడండి వంకాయ బాగా మగ్గింది మెత్తగా. మసాలా బాగా పట్టింది వంకాయకి. సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అయిందండి. నిజంగా వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా సింపుల్ అండి, చాలా బాగా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపుకోవాలండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకుండా లైక్